హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండి అలాగే రవ్వ ఉండ్రాలు చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంతమంది రవ్వ ఉండ్రాలు పెడతారు, కొంతమంది పేలాల పిండి పెడతారు తొలి ఏకాదశి రోజున. అందుకే రెండూ చూపిస్తున్నాను. ముందుగా పేలాల పిండి చూద్దాము. చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను. మనకి చిన్న గ్లాస్కే చాలా క్వాంటిటీ అవుతుంది. ఇప్పుడు ఇవి ఉడికించుకోవాలి. జొన్నలు ఉడికించుకోవడానికి సరిపడా ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళకి కొలత ఏముండదు, నీళ్ళు మరగాలి. నీళ్ళు ఇలా మరిగాక జొన్నలు వేసి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సరిపోతుందండి, మరీ ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఇలా ఉడికించి పేలాలు చేస్తే బాగా వస్తాయి. అది ఉడికించకుండా పేలాలు చేస్తే అస్సలు రావండి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. నేను ఒక్క 15 నిమిషాల పాటు ఉడికించాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకొని కాటన్ క్లాత్ పైన పల్చగా ఆరబెట్టుకోవాలి. ఇలా ముందు రోజే చేసుకోవాలండి. ఇదంతా పూర్తిగా ఆరిపోవాలి, ఏమాత్రం తడి ఉండకూడదు. తడి మీద పేలాలు చేసినా కూడా సరిగ్గా రావు. అందుకే నేను ముందు రోజు నైటే ఉడికించి ఆరబెట్టేశాను. ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటాయి, పూర్తిగా తడి ఆరిపోయి ఉంటాయి. ఇప్పుడు పేలాల్లాగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇదంతా వద్దు అనుకుంటే బయట మనకి జొన్న పేలాలు అమ్ముతారండి. పేలాలు తెచ్చుకొని పేలాల పిండిలా కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ కానీ మందపాటి గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కొద్దిగా వేడయ్యాక జొన్నలు వేసి ఇలా వేయించుకోవాలి. ఇలా వేస్తూ ఉండగానే మనకి పేలాలు వస్తున్నాయి కదండి. ఇలా పేలాలు వచ్చినప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం పాప్కార్న్ వేయించుకుంటే ఎలా వస్తాయో అలానే వస్తాయి. చూడండి, పేలాలన్నీ ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. పైన తీసుకోవాలండి, పేలాలు వచ్చేస్తాయి. గింజలు ఏమన్నా ఉంటే అడుగు నుండిపోతాయి. ఆ గింజలు తీసేసుకోవాలి. అవి తీసేసి మళ్ళీ కొంచెం జొన్నలు వేసి వేయించుకోవాలి. ఇదే విధంగా అన్ని జొన్నలు వేయించుకోవాలి. జొన్నలు వేసి వేయించేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం కొంచెమే వేసుకోవాలి. చూడండి, పేలాలన్నీ ఇలా వచ్చినాయి కదా. నేను తీసుకున్న గ్లాస్కి ఇన్ని పేలాలు వచ్చినాయి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పొడిలా ఉండకూడదండి, కొంచెం రవ్వలా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి, రవ్వలాగా. ఇప్పుడు ఇందులో 2 యాలకులు, 1 గ్లాస్ జొన్నలకి అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని సన్నగా కోరి వేసుకోవాలండి, లేదంటే ముక్కలు కింద ఉండిపోతాయి. బెల్లం వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ముద్ద అవ్వకూడదు, పొడిగా ఉండాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి, పొడిగా. ఇంతేనండి, జొన్న పేలాల పిండి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్లా కూడా చేసుకోవచ్చు. ఇది మనకి నిలవ కూడా ఉంటుంది, అస్సలు పాడవదు. ఏదైనా ఒక డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. రవ్వ ఉండ్రాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని కుడుములని కూడా అంటారు. ఇవి పండగలప్పుడే కదండి, ఎప్పుడైనా టిఫిన్లా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. రవ్వ ఉండ్రాళ్ళకి నేను లలిత బియ్యం రవ్వ తీసుకున్నానండి. మనం ఇంట్లో ఆడించుకున్న బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ ఉడికించుకోవాలి. కుక్కర్లో చూపిస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1 గ్లాస్ బియ్యం రవ్వకి అదే గ్లాస్తో 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు, 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల ముద్దగా లేకుండా రవ్వ పొడిగా వచ్చి బాగుంటుంది. నీళ్ళు మరగాలి. అదే విడిగా అనుకోండి చాలా టైం పడుతుంది. బియ్యం రవ్వ ఉడకడానికి అడుగంటుకున్నట్టుంటుంది, దగ్గరుండి కలుపుతూ ఉండాలి. అదే కుక్కర్ అనుకోండి అస్సలు టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు ఇందులో బియ్యం రవ్వ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది.
ఆవిరిపోయాక మూత తీసుకోవాలి. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. మరీ ముద్దగా ఉండకూడదు, మరీ పొడి పొడిగా ఉండకూడదు. ఉండ్రాలకి కాస్త ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. అలాగే చాలామంది ఉండ్రాల్లో కొంతమంది శనగపప్పు వేస్తారు, కొంతమంది పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటారు. పచ్చి కొబ్బరి వేసింది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండ్రాలు చుట్టుకోవాలి. చల్లారితే ఉండ్రాళ్ళు బాగా రావు, రౌండ్గా రావు, విడిపోయినట్టు ఉంటాయి. ఒకేసారి మొత్తం అంతా చల్లారి పెట్టుకోకూడదండి. ఇలా కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకసారి కలిపి చేయి తడి చేసుకొని ఈ విధంగా ఉండ్రాలు చుట్టుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం, కొంచెం చిన్నవి కావాలి అన్నా చిన్నవి చేసుకోవచ్చు. చూడండి ఇలా చుట్టుకున్నాం కదా, ఇంతేనండి రవ్వ ఉండ్రాళ్ళు తయారైనవి. చాలా చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. ఇవి కొబ్బరి మామిడికాయ పచ్చడితో తింటే బాగుంటాయి. ఈ ఉండ్రాళ్ళు పండగలప్పుడే కాదు, మనం ఎప్పుడైనా టిఫిన్లా కూడా చేసుకోవచ్చు. వారాలప్పుడు నైట్ టిఫిన్ తింటాం కదండి, అలాంటప్పుడు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్